హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము ఒకసారి చదువుకుందాము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇంకొక మాట చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 49-52 వచనాలు చదువుకుందాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెకులను కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని. హబక్కూకు భక్తుడు చేసిన ప్రార్థన, మళ్ళీ లాస్ట్ సండే యెషయా భక్తుడు చేసిన ప్రార్థన, 2 ప్రార్థనలు మనము దేవుని యొక్క వాక్యం నుంచి ఆలోచన చేస్తూ వస్తున్నాము. దే ప్రేయిడ్ ఫర్ రివైవల్, దే ప్రేయిడ్ ఫర్ రెన్యువల్. హబక్కూకు దేవుడు చేసిన కార్యాలు నేను విన్నాను ప్రభువా, నీవు చేసిన ఘనకార్యాలు నేను విన్నాను ప్రభువా అని చెప్తున్నాడు. ఏంటి ఆ ఘనకార్యాలు అని అంటే, నినవే పట్టణంలో దేవుడు తీసుకొచ్చిన రివైవల్. ఆ రోజుల్లో బీసీ కాలంలో 100,000 పీపుల్ ఉండే బిగ్ సిటీ ఒక్కసారిగా ద హోల్ సిటీ గాట్ రివైవ్డ్ అని. దాని తర్వాత హిజ్కియా భక్తుడు సమయంలో దేవుడు తీసుకొచ్చిన రివైవల్, దట్ పోరింగ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్. అండ్ జోషియా టైంలో సేమ్ థింగ్. యెషయా భక్తుడు ప్రార్థన చేసిన ప్రార్థన, దానిని బట్టి దేవుడు పంపించిన హిజ్కియా రివైవల్ కదా. వీటిని గురించి ఆలోచన చేస్తూ హబక్కూకు భక్తుడు చేసిన ప్రార్థన, అయా సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంతకు ముందు ఉన్న దేవుని యందు భయభక్తులు లేకుండా నీ ప్రజలు జీవిస్తున్నాం. అయా నా తండ్రి, ఆలయానికి వెళ్తున్నాము కానీ సరైన హృదయముతో బలియాగాలు అర్పించలేకుండా ఉన్నాము. ఇక్కడ నీ పట్టణంలో, యెరూషలేము పట్టణములో విగ్రహాలు పెరిగిపోయాయి, నీ యందు భయభక్తులు తగ్గిపోయాయి, అన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి ప్రభా. మళ్ళొక్కసారి నీ కార్యం, ఇంతకుముందు చేసిన కార్యంలాగా మా మధ్య జరిగించవా ప్రభా. నేను విన్న ఆ కార్యాలను ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలియచేయి ప్రభా. జ్ఞాపకం ఉంచుకోయ్యా. హ్యావ్ మర్సీ అపాన్ us. ప్రార్థన చేస్తున్నాడు యెషయా భక్తుడు. సేమ్ ప్రేయర్. లార్డ్, ఎందుకయ్యా మమ్మల్ని త్రోవ తప్పేలాగా చేశావు? ఎందుకయ్యా నీ యందు భయభక్తులు లేకుండా చేశావు? అంతకు ముందున్న మా తల్లిదండ్రులు చూస్తే కనీసము గుర్తించ కూడా లేకుండా అప్పుడున్న పరిస్థితికి, అప్పుడున్న వాక్ అండ్ ఫియర్కి, ఇప్పుడున్న వాక్ అండ్ ఫియర్కి చాలా దూరంగా ఉండిపోయాం. లార్డ్, వాంట్ యూ ఓపెన్ యువర్ హెవెన్స్ అండ్ పోర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ us. ఈ 2 ప్రార్థనలు మనం ఆలోచన చేస్తూ వస్తున్నాము. దేవుడు చేసిన కార్యాలు, ఎప్పుడైతే సంఘము చల్లబడుతూ ఉందో, దేవుని యొక్క మార్గాలకు దూరంగా వెళ్తుందో, దేవుని యందు భయభక్తులు త్రగ్గి జీవిస్తూ ఉంటారో, అప్పుడు దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపించడము, ఇలాగా హబక్కూకు భక్తుల్లాగా, యెషయా భక్తుల్లాగా, మళ్ళీ నూతన నిబంధనలో పౌలు భక్తుల్లాగా, అపోస్తలులాగా, వాళ్ళ ద్వారా దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, ఇది రివైవల్ అని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. క్రిస్టియన్ హిస్టరీలో అట్ ద సేమ్ టైం మన వాక్యములో అనేక రకమైన రివైవల్స్ ఉన్నాయని చూస్తూ వస్తున్నాం. సమ్ రివైవల్ చాలా మంది, ఇప్పుడు ఫిన్నీ గారు లాంటి వారు కానివ్వండి, మార్టిన్ లార్డ్ జోన్స్, మళ్ళీ తర్వాత ఎడ్విన్ ఆర్ అని ఇంకొక ఆయన, ప్యూరిటన్స్, జే.ఐ. ప్యాకర్, గొప్ప గొప్ప దైవజనులు ఈ రివైవల్స్ గురించి వాళ్ళు స్టడీ చేసి దే కేమ్ అప్ విత్ సో మచ్ ఆఫ్ లిటరేచర్. వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ బట్టి ప్రపంచంలో ఏది క్రిస్టియన్ హిస్టరీ మొదలైన తర్వాత, సంఘము మొదలైన తర్వాత 33 ADలో దాదాపు there were about 2,000 revivals that were recorded
రికార్డ్ కానటువంటి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ రికార్డ్ చేయబడిన రివైవల్స్ దెర్ వర్ 2000 అని, అరౌండ్ 2000 అని చెప్తూ వస్తారు. వెల్, దెర్ ఇస్ నో వన్ స్పెసిఫిక్ నెంబర్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఒపీనియన్ అండ్ ద లిటరేచర్ దే ఆర్ రీడింగ్. వాళ్ళు చదువుతున్న పత్రికలను బట్టి, వారు చదువుతున్న మెటీరియల్ని బట్టి ఉంటుంది. స్పెసిఫిక్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇది స్పెసిఫిక్ నెంబర్ అని ఎక్కడా లేదు, కానీ అందరూ అగ్రీ దట్ దెర్ వర్ అబౌట్ 2000 రివైవల్స్. అయితే మనం అన్నీ చూడకుండా వి బీన్ సీయింగ్ సమ్ హిస్టరీ డిఫైనింగ్. దేవుడు అద్భుతమైన కార్యాలు, రివైవల్స్ ఎప్పుడైతే చరిత్రలో క్రైస్తవత్వం చల్లబడుతుందో ఒక్కసారి చరిత్రను రీడిఫైన్ చేసిన రివైవల్స్ మనం చూస్తూ వస్తున్నాం. ఫస్ట్ వి లుక్డ్ ఇన్ టు లోలార్డ్ రిఫర్మేషన్. జాన్ విక్లిఫ్ టైంలో లోలార్డ్ రిఫర్మేషన్ చూసాము. దాని తర్వాత ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ చూసాము. దాని తర్వాత మొరేవియన్ రివైవల్ చూసాము. దాని తర్వాత వి స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు గ్రేట్ అవేకనింగ్స్. ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్, సెకండ్ గ్రేట్ అవేకనింగ్ అని. సెకండ్ గ్రేట్ అవేకనింగ్ నిన్న మనం అనుకున్నాము ఫ్రమ్ 1770s to 1840s వరకు, 1790s to 1840s వరకు వచ్చిన 50-year పీరియడ్లో వచ్చిన రివైవల్స్ ఆల్ అక్రాస్ అమెరికా. అంటే అప్పటి వరకు మిడ్ వెస్ట్ వరకే, అంటే ఇప్పుడు మనం ఉన్న షికాగో, టెన్నెసీ ఈ ప్రాంతం వరకు, మిసిసిపి వరకు ఇట్ వాజ్ నోన్ ఏరియా. 13 కాలనీస్ ఈస్ట్ కోస్ట్ నుంచి అమెరికా మిడ్ వెస్ట్ వరకు స్ప్రెడ్ అయింది. ఆ టైంలో జరిగిన రివైవల్స్ అరౌండ్ 400 to 500 రివైవల్స్. హౌ మచ్ వండర్ఫుల్ వర్క్ లార్డ్ హ్యాస్ డన్ అని. వెల్, లైక్ ఎనీ అదర్ రివైవల్, ఆ రివైవల్ అయిన తర్వాత 1840 తర్వాత నుంచి మళ్ళీ అమెరికా పరిస్థితి చాలా డ్రాస్టిక్గా దిగజారిపోయింది, చాలా డ్రాస్టిక్గా డిక్లైన్ అయింది స్పిరిచువాలిటీ. జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ అండర్స్టాండింగ్. ఏంటి అనంటే 1840స్లో 1845 నుంచి దెర్ వర్ సమ్ గ్రేట్ డెవలప్మెంట్స్ ఇండస్ట్రియల్లీ దట్ హ్యాపెండ్ ఇన్ అమెరికా. ఫస్ట్ థింగ్, ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావటము. అప్పటి వరకు ఉన్న అగ్రికల్చరల్ బేస్డ్ లేదంటే నేచర్ బేస్డ్ థింగ్ నుంచి ఇండస్ట్రీ బేస్డ్ ఎకానమీగా అమెరికన్ ఎకానమీ షేప్ అవటం మొదలుపెట్టింది ఫ్రమ్ ఇయర్ 1840s నుంచి. దాని తర్వాత రైల్ రోడ్స్, ఇప్పుడు ఇండస్ట్రీస్ మొదలవగానే ఆ గూడ్స్ అటు ఇటు చేర్చడానికి ట్రైన్ సిస్టమ్ మొదలైంది. దెన్ అదే 1840స్లో విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఈ హార్వెస్ట్ కూడా ప్లెంటీగా, అంటే భూమి, కొత్త భూమి, అప్పటి వరకు సాగు చేయబడని భూమి, వెరీ ఫర్టైల్ ల్యాండ్. ఇప్పుడు అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ కంట్రీస్ అంటున్నాము, రిచ్ కంట్రీస్ అంటున్నాము అంటే బికాస్ ఆఫ్ ద ల్యాండ్ కదా, లైక్ ఎనీ అదర్ country. The land is so fertile that they started cultivating the crops and the harvest is indeed plenty. And then all of a sudden మెక్సికో తోటి వార్ అయిన తర్వాత వెస్ట్ కోస్ట్ అంతా కూడాను అమెరికా వశమైంది. ఇప్పుడు మనం చూస్తున్న కాలిఫోర్నియాలు ఇవన్నీ కూడాను దే బికమ్ పార్ట్ ఆఫ్ అమెరికా ఇన్ 1840s. సడన్గా గోల్డ్ రష్ మొదలైంది. కాలిఫోర్నియాలో గోల్డ్ ఎక్కువగా కనపడుతుంది, బయటపడుతుంది అని చెప్పి పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ వెస్ట్. ఎలాగ చెప్పాలి ఆ పీరియడ్ని? 1840s నుంచి 1850s 1860s దగ్గరకు వచ్చేటప్పటికి పీరియడ్ ఎలాగ మారిపోయింది అని అంటే, బూమింగ్ ఎకానమీ, surplus money and surplus time also, because people were using these industrial methods and ఇంతకు ముందు నెలలు పట్టే షిప్పింగ్ ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళటానికి ఇప్పుడు స్టీమ్ బోట్స్ వచ్చాయి, ట్రైన్స్ వచ్చాయి, కాబట్టి విత్ ఇన్ డేస్ చేరిపోతుంది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ లెఫ్ట్ ఆన్ పీపుల్స్ హ్యాండ్స్. పంట చూస్తే ప్లెంటీ, గోల్డ్, ఎకానమీ బాగా బూమ్ అవుతుంది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ద పీపుల్స్ హ్యాండ్స్. నౌ
ఇందాక మనం యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం చదువుకున్నాం. సొదొమ గురించి దేవుడు చెప్పిన మాట అది మనకు బాగా తెలుసు. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా దేశాలను ప్రభువు నాశనం చేస్తారు, పైనుండి అగ్నిని కురిపించి నాశనం చేస్తారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అనంటే అక్కడ మనకి ఓన్లీ హోమోసెక్షువాలిటీ వరకు మనకు కనపడుతుంది. కానీ దానికి ఆ మితిమీరిన తనము, దేవుని యొక్క ఆ భయభక్తులు లేకుండా ఆ వైపరీత్యమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు ఎలా వెళ్ళారు అని ఒకసారి ఆలోచన చేస్తే యెహెజ్కేలు భక్తుడి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ సహోదరి అయిన సొదొమ చేసిన తప్పు ఏంటి అనంటే, ఒకటి గర్వం, ప్రైడ్. 2 ఆహార సమృద్ధి. 49వ వచనంలో మనం చూడొచ్చుది, ఎజెకియల్ చాప్టర్ 16 వర్స్ 49. ఒకటి ప్రైడ్ అయితే, రెండవది ఆహార సమృద్ధి, ప్లెంటీ. మూడవది దే హ్యావ్ ఇనఫ్ టైం, ఐడల్ టైం అంట, నిర్విచారమైన సుఖస్థితి. ఇంగ్లీష్లో దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఐడల్ టైమ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఐడల్ మైండ్స్ ఆర్ ద డెవిల్స్ వర్క్షాప్స్ కదా, మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. వాళ్ళకి బుద్ధి వక్రీకరించి వాళ్ళు దే స్టార్టెడ్ డూయింగ్ అన్యాచురల్ థింగ్స్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్? సొడోమి అని అంటాం కదా, హోమోసెక్షువాలిటీ అండ్ దేవుని యందు భయభక్తులు లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ హృదయంలో ప్రైడ్, దేవునికి దూరంగా వెళ్ళటం ఒకటైతే, 2 వాళ్ళ చేతిలో కావాల్సినంత వెల్త్, డబ్బు ఉండటం, మూడోది టైం ఉండటం. That was exactly the situation during these 1840s in America. Plenty of money and so much of time in their hands. దాంతో ఈ గోల్డ్ రష్ మొదలైన తర్వాత ఒక్కసారిగా కంట్రీలో దెర్ వర్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ డివిజన్స్. స్లేవరీ విపరీతంగా పెరిగిపోయి చర్చ్లో కూడా డివిజన్స్ మొదలయ్యాయి. స్లేవ్స్ ఉండాలా, స్లేవ్స్ ఉండకూడదా అని. నాట్ ఓన్లీ దట్, ఆ టైంలో క్రిస్టియానిటీలో దెర్ ఇస్ వన్ పాస్టర్, హిజ్ నేమ్ వాజ్ విలియం మిల్లర్. విలియం మిల్లర్ 1843లో he did some calculations and he said that Lord Jesus Christ is gonna come into this world on 21st March 1843. ఒక డేట్ ఫిక్స్ చేశాడు దేవుడు. ఇదిగో 21st March 1843 నుంచి 21st March 1844 ఈ 2 డేట్స్లో ఒకరోజు దేవుడు వస్తాడు అని చెప్పి డిక్లేర్ చేసి దానిని ఆయన ప్రెస్లోకి ఇవ్వటం మొదలు పెట్టాడట, న్యూస్ పేపర్స్లో ప్రింట్ చేయటము. సడన్ గా ఇలాంటి మాట రాగానే దెర్ విల్ బి సో మెనీ పీపుల్ దట్ విల్ బి ఇంక్విజిటివ్ కదా. ఎక్కడా లేని వాళ్ళందరికీ ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది. సడన్ గా వాళ్ళని మిల్లరైట్స్ అంటారు, అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. 500,000 people started following this William Miller, and then people started selling. వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసుకొని దేవుడు 21st మార్చ్న వచ్చేస్తున్నాడు కాబట్టి అని వాళ్ళు ఆస్తులన్నీ అమ్ముకొని వాళ్ళు ఈయన్ని వెంబడించడం మొదలు పెట్టారు. 500,000 people in those days is a huge number. ఈ రోజుల్లోనే ఇట్ ఈస్ హ్యూజ్ నంబర్ కదా. అయితే 21st మార్చ్ వచ్చింది, వెళ్ళిపోయింది. 1843 అయిపోయింది, 1844 అయిపోయింది. ఆ 2 days మిస్ అయిన తర్వాత ఏదో మిస్కాల్కులేషన్ అని చెప్పి ఇంకో డేట్ ఇచ్చాడు, అక్టోబర్కు మార్చాడు. సేమ్ 21st 22nd October 1844 అని డేట్ పెట్టాడు. ఆ రోజు కూడా ప్రభువు రాలేదు. ఒక్కసారిగా ఏమైంది అనంటే ఆ 500,000 పీపుల్లో majority of the people, they went back and they became bitter unbelievers and most of them became atheists. వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ దేవుని నుంచి నమ్ముకొని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ హ్యావక్ క్రియేట్ చేస్తారు కదా. దే స్టార్టెడ్ యూజింగ్ వాట్ ఎవర్ at their disposal to say that Christianity is a fake
religion, all because of one person, William Miller. సో ఇటు క్రిస్టియానిటీలో స్లేవ్స్ను బట్టి చర్చెస్లో డివిజన్, ఇటువైపు చూస్తేనేమో ప్లెంటీ ఆఫ్ మనీ ఇన్ దర్ హ్యాండ్స్ విచ్ లెడ్ దెమ్ అవే ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ దిస్ wrong propagation, wrong doctrine about the coming of the Lord Jesus Christ, which produced so many atheists. ఆ టైంలో 1850s వరకు అలాగా ర్యాపిడ్ డిక్లైన్ అయిపోయింది. ప్రియులారా, మనం అనుకుంటాము ఇలాంటి టైంలో మనకున్న పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, మనమైతే అలా చెయ్యము అని మనం అనుకుంటాం. కాదండి, ఎప్పుడైనా సరే దేవుడు, మనము దేవుని దగ్గరకు వచ్చి మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు రివైవల్ టైంలో 1840s వరకు ద హోల్ కంట్రీ వాజ్ అండర్ రివైవల్. అండ్ లార్డ్ ఆఫ్ కోర్స్ విల్ బ్లెస్ బికాస్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు తన ప్రజలు తమను తాము సరి చేసుకుని వచ్చిన ప్రతిసారి భూమి పంటిస్తుంది, తగిన కాలం అందు వర్షం పడుతుంది. అదే కదా Deuteronomy 28లో దేవుడు మనకు పలికించాడు, నీ గిన్నె నిండు పొర్లుతుంది, యువర్ బౌల్ విల్ బి ఫుల్, వెన్ యూ గో అవుట్ యూ విల్ బి బ్లెస్డ్, వెన్ యూ కమ్ ఇన్ యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ హ్యావ్ ప్లెంటీ. నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు, తలగా ఉంటావు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిస్తే. అలానే దేవుడు ఆశీర్వదించాడు, అలానే ప్లెంటీ వీళ్ళు పుచ్చుకున్నారు. ప్లెంటీ పుచ్చుకున్న తర్వాత ఇట్ ఈస్ దట్ సేమ్ ప్లెంటీ దట్ లెడ్ దెమ్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఈ రోజుల్లో దట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ ట్రెండ్ దట్ యూ అబ్జర్వ్. యాజ్ అ పాస్టర్ ఐ కెన్ టేక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఏదన్నా ఒక చిన్న విషయము, బిజినెస్ సరిగ్గా నడవటం లేదు, ఆరోగ్యం సరిగ్గా బాగాలేదు, వెంటనే ప్రభు దగ్గరకు వస్తాము, ఉపవాస ప్రార్థనలు చేస్తాము. లేదు పిల్లలు లేరు అనగానే అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తాము. లేదు పెళ్ళిళ్ళు కావట్లేదు అనగానే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తాము, మనల్ని మనం తగ్గించుకుంటాము. లేదు ఉద్యోగం కొరకు అస్సలు ఏమి సాగటం లేదన్నా ప్రేయర్ చేయండి అని వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఉంటారు, మనతోటి ఉపవాస ప్రార్థనలు చేపిస్తారు. అన్నీ బాగుంటాయి, దేవుడి దగ్గర వాళ్ళు సరి చేసుకుంటారు, దేవుడు ఇస్తాడు. అయితే ఉద్యోగాలు ఇస్తాడు, లేదంటే పిల్లల్ని ఇస్తాడు, లేదంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, లేదంటే బిజినెస్ ఫ్లరిష్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. యు నో వాట్, దోస్ ఆర్ ద వన్స్ దట్ విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ ద లార్డ్. మనం అనుకుంటాం అన్నీ బాగానే ఉన్నాయి, ఇదిగో పిల్లలు స్కెడ్యూల్స్ వల్ల నేను రాలేకపోతున్నా, ఎక్కువ ప్రేయర్ చేయలేకపోతున్నా, ఎక్కువ వాక్యం చదవలేకపోతున్నా, ఇదిగో ఈ జాబ్ వలన నేను ఎక్కువగా దేవునిలో గడపలేకపోతున్నాను, ఇదిగో ఈ బిజినెస్ వలన గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ సో మచ్. ఒకవైపు చెప్తూనే వి గో అవే ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ దోస్ డేస్ ఇన్ అమెరికా. ఇదంతా చూసి అప్పుడున్న కొద్ది మంది చర్చ్ పీపుల్, వీ నీడ్ రివైవల్ అగైన్. వీ హర్డ్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టిల్ 1840. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా దిగజారిపోయింది అని వాళ్ళందరూ ఏం చేయటం మొదలు పెట్టారంటే అక్కడక్కడ చర్చెస్ డిసెంబర్ లో పిట్స్బర్గ్లో ఇన్ ద ఇయర్ 1857 డిసెంబర్లో పిట్స్బర్గ్లో దే కాల్డ్ ఫర్ ఎ కన్వెన్షన్. దాన్ని ప్రేయర్ కన్వెన్షన్ అని పిలుచుకున్నారు. ప్రేయర్ కన్వెన్షన్ ఏంటంటే 3 days క్రిస్టియన్స్ గ్యాదర్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద అమెరికా, గ్యాదర్ అయ్యి వాళ్ళు డిస్కస్ అనమాట. వాళ్ళకి ఎజెండా ఏంటంటే దట్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ రివైవల్ అండ్ దెన్ దే విల్ స్పెండ్ సమ్ టైమ్ ప్రేయింగ్ ఫర్ ద రివైవల్, హౌ ద రివైవల్ కమ్స్, వై ఇట్ ఈస్ టారీయింగ్, ఆల్ దోస్ గుడ్ స్టఫ్. అది అక్కడక్కడ ఫస్ట్ పిట్స్బర్గ్లో, తర్వాత క్లీవ్లాండ్లో, తర్వాత సిన్సినాటీలో, తర్వాత మళ్ళీ బోస్టన్లో, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో జరగటం మొదలుపెట్టింది. అయితే న్యూయార్క్లో ఫుల్టన్ స్ట్రీట్లో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు జెరెమియా ల్యాంఫియర్. గుర్తుపెట్టుకోండి, అగైన్ ఆర్డినరీ మ్యాన్, కామన్ మ్యాన్. ఈ ప్రేయర్ కన్వెన్షన్స్ బాగున్నాయని చెప్పి ఇతను సెప్టెంబర్లో హీ స్టార్టెడ్ మనం కూడా ప్రేయర్ చేస్తే బాగుంటుంది, కన్వెన్షన్ కాదు, వీ విల్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ విల్ స్టార్ట్ విత్ ప్రేయర్స్.
అని ఆఫ్టర్నూన్ ప్రేయర్ మీటింగ్స్ అని కాల్ ఫర్ చేశాడంట. The first prayer meeting that happened was on September 23rd, 1857. 1857లో ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని then he started praying. You know what? అరగంట వరకు తను ఒక్కడే ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నోబడీ కేమ్. కానీ ఆ ప్రేయర్ అయ్యేటప్పటికి 1 గంట 2 గంటలు అయ్యేటప్పటికి ఒక్కొక్కరు అలాగా 6 మంది వచ్చారట. See this one. This is very very interesting. నథింగ్. ఇప్పుడు ఇక్కడ డాక్టరీన్ కాదు, పెద్ద అవుట్ పోరింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఏమి జరగల. ఎహెజ్కేల్ భక్తుడు చెప్తాడు కదా, ఒక నది కలదు, దేవుని నది. అది మొదలైనప్పుడు ఎలా మొదలైందంటే చిన్న ట్రిక్కల్, అక్కడొక చొక్క ఇక్కడొక చొక్కలాగా మొదలైంది కదా. కొద్ది 1000 గజాలు ముందుకెళ్తే అది ఒక యాంకిల్ డీప్ వాటర్ లాగా, ఇంకొక 1000 అడుగులు ముందుకెళ్తే అది నీ డీప్ వాటర్ లాగా, ఇంకొక 1000 అడుగులు వెళ్తే వేస్ట్ డీప్ వాటర్ లాగా, ఇంకొక 1000 అడుగులు ముందుకెళ్తే ప్రవాహం లాగా కొట్టుకొని వెళ్తున్న దేవుని నది అని మనం చదువుతాం కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. 23rd September ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ కాల్ ఫర్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ by the end of prayer meeting there were 6 people. Next week 30th September 20 people. 7th October 40 people. You know, that is how it started. January దగ్గరకు వచ్చేటప్పటికి 1858 జనవరిలో the news started spreading. News started spreading like anything about this ఫుల్టన్ స్ట్రీట్ ప్రేయర్ రివైవల్ అని. ఎంతగా ప్రబలింది అనంటే ఫిబ్రవరికి వచ్చేటప్పటికి ఈ న్యూయార్క్ టైమ్స్ లాంటి సెక్యులర్ పేపర్స్కి కూడా అటెన్షన్ వచ్చి వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేయటం మొదలు పెట్టారంట. బై ఏప్రిల్ the same Fulton Street prayer meeting started with one person on September 23rd, 1857. 1858 April దగ్గరకు వచ్చేటప్పటికి 10,000 businessmen were participating in the prayers, afternoon prayers. మరి మీ జాబ్లు, మరి మీ బిజినెస్లు అని అంటే అవన్నీ ప్రక్కన మేము దేవుని సన్నిధిలో గడపాలి. బై మే it is 50,000 people. ఇంకా ప్రవాహం చూడండి. By the time 1860 came, 2 years, 1 million converts. 1 million converts. You know, I was reading a book, the event of the century అని ఎడ్విన్ ORR అని ఒక రివైవలిస్ట్ రైటర్, ఆయన రాసిన బుక్ నేను చదువుతా ఉన్నాను. ద ఈవెంట్ ఆఫ్ ద సెంచరీ అంట. ఇట్స్ నాట్ ద ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్, ఇట్స్ నాట్ ద సెకండ్ గ్రేట్ అవేకనింగ్, ఇట్ ఈస్ దిస్ వన్, ద ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్. That's called as an event of the century. Layman prayer revival. Business people were praying here. There are no ordained preachers. There are no ordained ministers. There is no preaching. It's just praying. జెరమయా ల్యాంఫియర్ హృదయంలో దేవుడు పెట్టిన ఒక్క చిన్న ఆలోచన. ప్రేయర్ కన్వెన్షన్స్ అన్ని చోట్ల బాగా జరుగుతున్నాయి, మనము ఏం చేయాలనే ఎజెండా డిస్కస్ చేయటం కాదు, కానీ నిజంగా ప్రార్థనే చేయటం మొదలు పెడదాము అని దేవుని సన్నిధికి వచ్చి గోజాడుతున్న ఒక వ్యక్తి, ఆ మీటింగ్ అయ్యేటప్పటికి 6, 2 వారాలు అయ్యేటప్పటికి 40 మంది, 4 నెలలు అయ్యేటప్పటికి 10,000 మంది, సంవత్సరంన్నర అయ్యేటప్పటికి 10 లక్షల మంది. ఇక్కడ నుండి ఇట్ స్ప్రెడ్ టు గ్రేట్ బ్రిటన్, వేల్స్. ఇప్పుడు మన వెల్ష్ రివైవల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రివైవల్స్, మోస్ట్ పాపులర్ రివైవల్స్ అని మనం మాట్లాడుకుంటాం. ఎక్కడ మొదలైంది వెల్ష్ రివైవల్కి స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్. ఇట్స్ ఆల్సో కాల్డ్, ఈ ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్ని లేమన్స్ ప్రేయర్ రివైవల్ అంటారు.
లేదంటే బిజినెస్ పీపుల్స్ ప్రేయర్ రివైవల్ అని, లేదంటే థర్డ్ గ్రేట్ అవేకనింగ్ అని. దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ ఫర్ దిస్ వన్. 1857 to 1858, the greatest event that happened in the century అని రికార్డ్ చేసే క్రిస్టియన్స్, అమెరికన్ క్రిస్టియన్స్ మాట్లాడుకుంటారు. It all began with one person praying, with one person pouring out his heart for the Lord, with one person desiring to see. తనను వాడుకోవాలని కాదు, తనని దేవుడు తన సంఘాన్ని పెంచాలని కాదు. క్రైస్తవత్వం పడిపోతుంది. దేవుడు ఎవరి కొరకైతే చనిపోయాడో ఆ ప్రజలు ప్రభువుని చూడకుండానే, ప్రభు గురించి ఎరగకుండానే, ప్రభువుకి తమ జీవితాన్ని సమర్పించుకోకుండానే వాళ్ళందరూ చనిపోతున్నారు, ఆత్మలు నాశనం అవుతున్నాయన్న భారముతోటి మొదలుపెట్టిన ప్రార్థన. మనుషులు ఎందుకు ప్రేయర్ చేయలేకపోతున్నారంటే, మనుషులకు ఎందుకు బర్డన్ రావటం లేదంటే, అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ జాబ్ను బట్టి, దేవుడు ఆశీర్వదించిన జాబ్ దేవుని సన్నిధికి రాకుండా, దేవుడిస్తున్న బిజినెస్ దేవుని సన్నిధికి రాకుండా, దేవుడిస్తున్న పిల్లలు దేవుని సన్నిధికి రాకుండా, దేవుడిస్తున్న భర్త, భార్య, కుటుంబము దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడుతుంది. మనుషులు చల్లారిపోతున్నారు, క్రైస్తవత్వం చల్లారిపోతుంది, డబ్బు పెరుగుతుంది, దేవుని భయం తగ్గిపోతుంది, అబండెన్స్ చేతిలో ఉంటుంది, దేవుని భయం తగ్గిపోతుంది. Is there a need for revival? Yes. Why revival tarries? These are the reasons. Prayer conventions లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ వై అండ్ వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ షుడ్ బి డన్, there is one person, he started pouring out his heart, and then Lord gave the trickle. From the trickle came this gushing flow of God's Spirit. Million converts అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. It all began with one person. దేవుడు ఈరోజు మనందరి హృదయాలలో హబక్కుకు చేసిన ప్రార్థన మనం చేద్దాం ప్రియులారా. I heard a lot your awesome deeds. నీ ఘనకార్యాలు, గొప్ప కార్యాలు మేము వింటున్నాం ప్రభువా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్రైస్తవత్వం చల్లారిపోతుంది. కడపటి వర్షాన్ని కురిపిస్తానని చెప్పావు కదా ప్రభువా, కురిపించయ్యా. నా బట్టి నన్ను వాడుకోవటానికి కొరకు కాదయ్యా, నా చుట్టూ ఉన్న ఆత్మలు నశించిపోతున్నారు. నా బంధువులు ప్రభువుని ఎరగకుండా, నా స్నేహితులు ప్రభువుని నిన్ను ఎరగకుండా చనిపోతున్నారయ్యా. కడపటి వర్షాన్ని కురిపించు ప్రభువా, నీ ఆత్మను కురిపించు ప్రభువా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలని నూతనపరచు అయ్యా. అవి అనుభవపూర్వకమైన జ్ఞానముతో నాకు నువ్వు తెలియచేయి ప్రభువా. వినికిడి జ్ఞానము కాదయ్యా, చదువుకునే జ్ఞానము కాదయ్యా, అనుభవించే జ్ఞానం మాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది కదా ప్రియులరా. ఆ ప్రార్థనకు తగినట్టుగా దేవుడు తన ఆ అవుట్పోరింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనకు దయచేసి మనల్ని రివైవ్ చేస్తే ఎంత బాగుంటుంది. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాలలో ఫలింపచేసి, ఆ దాహాన్ని క్రియేట్ చేసి మన జీవితంలో కార్యములు, అద్భుత కార్యములు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.